ఓయో హోటల్ రూమ్లో ఓ యువతీ యువకుడి మృతదేహాలు కనిపించడం అందరినీ షాక్కి గురిచేశాయి. భార్యాభర్తలమని చెప్పి రూమ్ బుక్ చేసుకున్నారు. అదే రోజు సాయంత్రం గదిలో విగతజీవులుగా మారారు. ఢిల్లీ పక్కనే ఉన్న సరస్వతి కాలనీలో ఓయో హోటల్లో ఈ ఘటన జరిగింది. మృతులు 30 ఏళ్ల మోహిత్, 21 సంవత్సరాల తనుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించి తదుపరి చర్యలకు పోలీసులు ముందుకు వెళ్లారు. చనిపోయిన వారిద్దరూ తమ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్టు కాల్ రికార్డులో వెల్లడైంది. మృతులు ఇస్మాయిల్పూర్లోని శివ ఎన్క్లేవ్కు చెందిన తనుగా గుర్తించారు. అయితే మోహిత్ పాలు అమ్ముకునేవాడని, తను ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తోందని పోలీసుల విచారణలో తేలింది. ఇద్దరికీ పెళ్లికి ముందే పరిచయం ఉన్నట్టు, ప్రేమించుకున్నట్టుగా పోలీసులు రాబట్టారు. పెళ్లి తర్వాత కూడా కలుసుకున్నారని, ఇదే విషయాన్ని పెద్దలకు చెప్పినప్పటికీ వాళ్ళు మోహిత్ తను రిలేషన్కి అభ్యంతరం చెప్పడంతో ప్రాణాలు తీసుకున్నట్టుగా అనుమానిస్తున్నారు. ఓ యువతీ యువకుడు ఓయో హోటల్లో భార్యాభర్తలమని చెప్పుకుని రూమ్ బుక్ చేసుకున్నారు. ఇద్దరు స్నేహితులు. మోహిత్కు ఏప్రిల్లో వివాహం జరిగింది. పాలు అమ్మేవాడు అతను. తనుతో స్నేహంగా ఉండేవాడు. పెళ్లి తర్వాత కూడా ఇద్దరి మధ్య స్నేహం కొనసాగింది. కుటుంబ సభ్యులకు వివరించినా వీళ్ల రిలేషన్ను అంగీకరించలేదు. 2024 ఏప్రిల్లో హర్యానాలోని ఫరీదాబాద్లో ఓ హోటల్లో రూమ్ బుక్ చేసుకుని సూసైడ్ చేసుకున్నారు. ఓయో రూమ్లో జంట మృతదేహం కనిపించడంతో కలకలం రేగింది. ఓయో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీస్ స్టేషన్ సిబ్బంది వివరాలు సేకరించారు. ఇద్దరు కూడా 9 గంటల ప్రాంతంలో హోటల్కి చేరుకున్నారు. భార్యాభర్తలుగా చెప్పి హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నారు. ఇక చనిపోయిన జంటలో యువతి తను ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తోంది. డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి ప్రియుడితో కలిసి ఓయో రూమ్కు వచ్చింది. తను కుటుంబం బీహార్లోని తూర్పు చంపారణ్లో బేటియాకు చెందినవారు. ఆమె తండ్రి జీవనోపాధి కోసం 2001లో బీహార్ నుంచి ఫరీదాబాద్ వచ్చేశారు. ఆయన ఇల్లు శివ ఎన్క్లేవ్లో ఉంది. ఆమె తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. అయితే వీరిద్దరూ విడిగా జీవించలేకపోయారు. ఓయో రూమ్కు వచ్చి చివరికి సూసైడ్ చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఓయో హోటల్ రూమ్లో ఓ యువతీ యువకుడి మృతదేహాలు కనిపించడం అందరినీ షాక్కి గురిచేశాయి. భార్యాభర్తలమని చెప్పి రూమ్ బుక్ చేసుకున్నారు. అదే రోజు సాయంత్రం గదిలో విగతజీవులుగా మారారు. ఢిల్లీ పక్కనే ఉన్న సరస్వతి కాలనీలో ఓయో హోటల్లో ఈ ఘటన జరిగింది. మృతులు 30 ఏళ్ల మోహిత్, 21 సంవత్సరాల తనుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించి తదుపరి చర్యలకు పోలీసులు ముందుకు వెళ్లారు. చనిపోయిన వారిద్దరూ తమ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్టు కాల్ రికార్డులో వెల్లడైంది. మృతులు ఇస్మాయిల్పూర్లోని శివ ఎన్క్లేవ్కు చెందిన తనుగా గుర్తించారు. అయితే మోహిత్ పాలు అమ్ముకునేవాడని, తను ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తోందని పోలీసుల విచారణలో తేలింది. ఇద్దరికీ పెళ్లికి ముందే పరిచయం ఉన్నట్టు, ప్రేమించుకున్నట్టుగా పోలీసులు రాబట్టారు. పెళ్లి తర్వాత కూడా కలుసుకున్నారని, ఇదే విషయాన్ని పెద్దలకు చెప్పినప్పటికీ వాళ్ళు మోహిత్ తను రిలేషన్కి అభ్యంతరం చెప్పడంతో ప్రాణాలు తీసుకున్నట్టుగా అనుమానిస్తున్నారు. ఓ యువతీ యువకుడు ఓయో హోటల్లో భార్యాభర్తలమని చెప్పుకుని రూమ్ బుక్ చేసుకున్నారు. ఇద్దరు స్నేహితులు. మోహిత్కు ఏప్రిల్లో వివాహం జరిగింది. పాలు అమ్మేవాడు అతను. తనుతో స్నేహంగా ఉండేవాడు. పెళ్లి తర్వాత కూడా ఇద్దరి మధ్య స్నేహం కొనసాగింది. కుటుంబ సభ్యులకు వివరించినా వీళ్ల రిలేషన్ను అంగీకరించలేదు. 2024 ఏప్రిల్లో హర్యానాలోని ఫరీదాబాద్లో ఓ హోటల్లో రూమ్ బుక్ చేసుకుని సూసైడ్ చేసుకున్నారు. ఓయో రూమ్లో జంట మృతదేహం కనిపించడంతో కలకలం రేగింది. ఓయో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీస్ స్టేషన్ సిబ్బంది వివరాలు సేకరించారు. ఇద్దరు కూడా 9 గంటల ప్రాంతంలో హోటల్కి చేరుకున్నారు. భార్యాభర్తలుగా చెప్పి హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నారు. ఇక చనిపోయిన జంటలో యువతి తను ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తోంది. డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి ప్రియుడితో కలిసి ఓయో రూమ్కు వచ్చింది. తను కుటుంబం బీహార్లోని తూర్పు చంపారణ్లో బేటియాకు చెందినవారు. ఆమె తండ్రి జీవనోపాధి కోసం 2001లో బీహార్ నుంచి ఫరీదాబాద్ వచ్చేశారు. ఆయన ఇల్లు శివ ఎన్క్లేవ్లో ఉంది. ఆమె తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. అయితే వీరిద్దరూ విడిగా జీవించలేకపోయారు. ఓయో రూమ్కు వచ్చి చివరికి సూసైడ్ చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.